ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో ఫిబ్రవరి 26వ తారీఖు శివరాత్రి తిథివార నక్షత్ర యోగకరణాలు మరియు నిశితకాల సమయ పూజా వివరము మరియు శివరాత్రి రోజు 4 జాముల పూజ, అలాగే ఉపవాసము ఎలా ఉండాలి, ఉపవాసము విరమణ ఎలా చెయ్యాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో శివరాత్రి క్రోధినామ సంవత్సరము మాఘమాసంలో శిశిర ఋతువులో బహుళ పక్షము త్రయోదశి, తరువాత తిథి చతుర్దశి. 11-10 నుండి చతుర్దశి ఉన్నది. ఇది శివరాత్రి 2025వ సంవత్సరం. ఈ శివరాత్రి రోజున ముఖ్యంగా అందరూ తప్పకుండా చేసుకోవలసిన పూజ నిశితకాల పూజ. ఈ నిశితకాల సమయము ఎప్పుడో తెలుసుకుందాం. 26వ తారీఖు ఫిబ్రవరి 2025 శివరాత్రి రోజున, అనగా బుధవారము అర్ధరాత్రి 12:09 నుండి 12:59 వరకు ఉన్న సమయాన్ని నిశితకాల సమయము అంటారు. ఈ సమయంలో చేసే పూజని నిశితకాల సమయ పూజ అంటారు. ఇది తప్పకుండా శివరాత్రి రోజున ఈ సమయంలో గనక చేసుకుంటే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు కలుగుతాయని శివమహాపురాణంలో చెప్పబడింది. ఇక 4 జాముల పూజ. ఈ శివరాత్రి రోజున ఏ సమయంలో అయినా సరే పూజని చేసుకోవచ్చును. కానీ ఈ 4 జాముల పూజలో ముఖ్యంగా చెప్పబడినటువంటి సమయాల్లో గనక ఏ పదార్థాలతో శివుణ్ణి అభిషేకము చేస్తే ఏ ఫలితాలు వస్తాయో చూద్దాం. ఇక 1వ జాము పూజ ఫిబ్రవరి 26 సాయంత్రము 6:19 నుండి 9:26 వరకు సమయం ఉన్నది. ఈ 1వ జాము పూజని ఆవు పాలతో గనక చేసుకుంటే, అంటే ఆవు పాలతో శివుడికి గనక అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఇక 2వ జాము పూజ ఫిబ్రవరి 26వ తారీఖు రాత్రి 9:26 నుండి రాత్రి 12:34 వరకు సమయం ఉన్నది. ఈ సమయంలో గనక శివుడికి బిల్వపత్రాలతో గనక అర్చన చేసినట్లయితే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు కలుగుతాయని శాస్త్రము. ఇక 3వ జాము పూజ ఫిబ్రవరి 26వ తారీఖున 12:34 నుంచి, అంటే రాత్రి 12:34 నుంచి తరువాత రోజు అంటే 27వ తారీఖు 3:41 వరకు సమయము ఉన్నది. ఈ 3వ జాము పూజ పంచామృతాలతో చేసుకుంటే ఆయుష్ పెరుగుతుంది అని శాస్త్రము. ఇక 4వ జాము పూజ. ఈ 4వ జాము పూజ 27వ తారీఖు 3:41 నుంచి 6:41 వరకు ఈ సమయం ఉన్నది. ఈ సమయంలో గనక శుద్ధ జలంతో గనక స్వామివారికి అభిషేకము చేసుకున్నట్లయితే విద్యాభివృద్ధి మరియు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం. ఈ 4 సమయాల్లో శివుడికి పూజ గనక చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మరియు ఈ 4 జాముల్లో ఏ జాములోనైనా సరే శివునికి ఆరాధించవచ్చు, పూజ చేసుకునవచ్చును. ఈ 4 జాములలో గనక పూజ చేసుకోవటం కుదరని వారు తప్పకుండా నిశితకాల సమయంలో గనక పూజని చేసుకుంటే, అంటే 26 ఫిబ్రవరి బుధవారం అర్ధరాత్రి 12:09 నుండి 12:59 గనక ఈ నిశితకాల సమయంలో గనక శివుణ్ణి ఆరాధించిన,
అభిషేకము చేసిన, బిల్వపత్రాలతో అర్చన చేసిన, పండ్ల రసాలతో స్వామికి అభిషేకము చేసిన, శుద్ధ జలముతో స్వామివారికి అభిషేకము చేసుకున్న, లేదా ఈ సమయంలో స్వామివారికి ఒక చెంగుడు నీళ్లు అభిషేకము చేసినా సరే కోరుకున్న కోరికలు నెరవేరతాయని శాస్త్రవచనం. కాబట్టి శివరాత్రి రోజున మీకు నచ్చిన విధంగా స్వామివారికి అభిషేకాదులు, పూజాదులు, భజనాదులు మరియు శివపురాణ పారాయణలు, లేతే శివస్తోత్రాల యొక్క పారాయణ, లేదు శివనామ జపాన్ని ఎవరికి తోచినటువంటి సమయం ఉన్నటువంటి సంఖ్యలో చేసుకోవచ్చును, లేదా నిషితకాల సమయంలో స్వామివారి నామజపాన్ని స్మరిస్తూ ఉండటము, ఇటువంటి పూజా కార్యక్రమాలు చేసుకొనవచ్చును. ఇక ఉపవాసం ఎలా చెయ్యాలి, ఉపవాస విరమణ ఎలా చేసుకోవాలంటే ఆ రోజు మొత్తము ఉపవాసం ఉండవచ్చును. ఫలానా సమయంలోనే ఉపవాసం ఉండాలని నియమము లేదు. కానీ 26వ తారీఖు శివరాత్రి రోజున సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు అంటే 27వ తారీఖు ఉదయం సూర్యోదయం దాకా గనక ఉపవాసం ఉండి స్వామివారికి గనక పూజ చేసుకున్నట్లయితే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని శివమహాపురాణ కథ. కాబట్టి నిశితకాల పూజా సమయము 4 జాముల పూజ, ఏ జాములైనా సరే మీకు కుదిరిన సమయంలో శివునికి అభిషేకము, పూజాదులు చేసుకొనవచ్చును. ఇక ఉపవాసము, ఉపవాస విరమణ. ఫలానా వాటిలతోనే శివుడికి అభిషేకం చేయాలి, ఫలానా వాటిలతోనే శివ పూజను చేయాలి, ఫలానా పుష్పాలతోనే శివ పూజను చేయాలి, ఈ విధమైన నియమాలు ఏమీ లేవు. మీకు నచ్చిన విధంగా శివునికి సంబంధించిన కథలు గాని, పాటలు గాని, స్తోత్రాలు గాని, లేదా మీకు దొరికినటువంటి పుష్పాలతో గాని, మీకు దొరికినటువంటి పండ్ల రసాలతో గాని శివరాత్రి రోజున పూజను చేసుకొనవచ్చును. ఇవేమీ చేయలేము అనేవారు, లేకపోతే ఉద్యోగాదుల్లో బిజీగా ఉన్నవారు కనీసము శివరాత్రి రోజున శివనామస్మరణను 108 సార్లు గనక పఠించిన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు వస్తాయని శాస్త్రవాక్యము. సర్వే జనాః సుఖినో భవంతు.